వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ అండి. అందరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసినట్టయితే గంట అయితే కొట్టండి, లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే సామలకు రేపు భిక్ష పెడుతున్నామని మేమైతే అట్టాకులు కోయడానికి వచ్చాము. వీడియోని అయితే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ అండి. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి. మేమైతే క్లిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే లెంత్ ఏమి ఎక్కువ లేదు, లెంత్ కూడా తక్కువనే ఉంది. మీరు లెంత్ ఎక్కువైంది అక్క అని కూడా అలా అనకండి, లెంత్ కూడా తక్కువ చేసాము మేము. చూసారా, మేమైతే సాములకైతే ఆకులు కోయడానికి వెళ్ళాం. వాళ్ళని అడిగితే ఇట్లా మేము సాములకు రేపు భిక్ష పెడుతున్నాం, తీసుకోవాలని తెంపుకోండి అమ్మా అన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఇక్కడి పచ్చటి వాతావరణం అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇటుకలు చేస్తున్నారు, సిమెంట్ ఇటుకలు. చాలా అంటే చాలా బాగుంది. ఆకులన్నీ అయితే కోసేసాం స్వామి. నేనైతే చాలా మా స్వామి అయితే చాలా సంతోషపడుతున్నా. మమ్మీ మనం అడగగానే అయ్యప్ప కదా స్వామి, అయ్యప్ప స్వామి అంటే అంత ఇష్టం అందరికి అని చెప్పాను. చాలా సంతోషపడ్డాడు. మేమైతే ఇంటికి వస్తున్నాం. చూసారు ఆకులు కోసుకొని. నేనైతే వాటిని అయితే చిన్న పిల్లలు లెక్క పట్టుకున్నా, ఎందుకంటే కొద్దిగా అటు ఇటు అయినా అవి కొద్దిగా ఇట్లా ఇరిగిపోతున్నాయి ఆకులు. మా అమ్మ అయితే ఇన్ని కోసుకొని ఇచ్చిలే బిడ్డ అని సంతోషించింది. అవునమ్మా ఇన్ని కోసుకొని ఇచ్చిల్లంటే అవునా బిడ్డ, వాళ్ళైతే మంచోళ్ళు బిడ్డ అని అంటుంది. మా అమ్మ అయితే ఇవన్నీ ఆకులు అయితే తీసుకొచ్చినాం, ఇక్కడ మెల్లగా పెడుతున్నాం. ఎందుకంటే అటు ఇటైనా మళ్ళా ఇసుకుడు అయితే ఆకులు ఖరాబ్ అవుతాయి అని. ఇక మా అత్తయ్య అయితే మా ఊరు నుండి అయితే పువ్వులు తీసుకొచ్చింది, బంతి పువ్వులు, కనకంబరాలు, నూరు వరాల పువ్వులు. ఇక మా చిటితలు అయితే వాటిని చూసి మస్తు సంతోషపడుతుంది. నేనైతే దర్వాజా కట్టడానికి కోసం అయితే బంతి పూలు గుచ్చుతున్నా. ఇక నూరు వారాల పూలు కూడా మధ్యలో మధ్యలో వేస్తున్నా, దర్వాజాలకు మంచి రెడ్ కదా బాగుంటదని. ఇక మా అమ్మ అయితే పూలను చూసి చాలా సంతోషపడ్డది. నేను కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పల్లెటూర్లలో ఇంటికి పువ్వులు, రకరకాల పువ్వులు ఉంటాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇక చూసారా, కనకంబరాలు అయితే ఇన్ని, గులాబీ పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చింది అత్తయ్య. అయితే చాలా బాగా అనిపించింది. ఇక ఇవన్నీ అయితే మంచిగా. ఇక మా అమ్మ కూడా, మా అత్తమ్మ ఏమంటుందంటే గిన్నెనే బిడ్డ అంటుంది. కవర్లలో తీసుకొచ్చింది అన్ని కింద పరదేసి పరదలో పోసాం. ఇక చాలా బాగా అనిపించింది. వాళ్ళు చూడు పూలే మళ్ళీ ఇలా అంటున్నారు, వాళ్ళకి బాగా అనిపిస్తుంది. నేనైతే గులాబీ పూలు చూడండి, ఇక చిన్నగా మంచిగా ఉంటాయి కదా చిన్న గులాబీ పూలు, పింక్ గులాబీ పూలు కూడా నేనైతే అన్ని దర్వాజాలకు అయితే కడుతున్నారు. ఇక నేను కూర్చుడు మా ఆయన ఉన్న స్వామి వారైతే నైటే దర్వాజాలకు కట్టేసాము. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే మామిడాకు కట్టాలి కదా. ఇక మళ్ళీ పొద్దున పూజ ఉంటది కాబట్టి పని తీరదని నైట్ అయితే అన్ని కుచ్చిస్తుంటే వాళ్ళు కట్టేశారు. మా ఆయన ఉన్న స్వామి వారు కట్టేశారు. ఈ వీడియోని అయితే క్లిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా స్వామి ఏమంటుండంటే ఒక మాట, మా స్వామి మాట కూడా మీరైతే చూడండి. వీడియో అయితే మీరైతే కొద్దిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా స్వామి కోసమైనా చూడండి. ఈ రోజు ఇక చూసారా, తెల్లవారినాక నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. దేవుడి రూమ్ లో మొత్తం పూజ నేను చేసుకున్నాను అన్నట్టు. ఇవన్నీ అయితే ఇక అలంకరించుకున్న, దేవుళ్ళ దగ్గర అలంకరించుకొని ఇక్కడ పూజ కంప్లీట్ అవుతుంది అన్నట్టు నాది. ఇక్కడ అయిపోతే ఇక మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి కదా, అందుకని నేను ఇవన్నీ ఇలా చేసుకున్న దేవుని దగ్గర పూజ. ఇక చూసారా, నేనైతే ఎందుకంటే నైవేద్యం అంటారు కదా స్వామివారు, నేను ఇలా పొయ్యి అయితే ఇలా అలంకరించుకున్నాను. చూసారా, ఇంటి ముందట ముగ్గు ఇలా వేసాము. ఇక తులసమ్మ దగ్గర చూసారా, ఇలా ఇక్కడ కూడా పూజ అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా ఇవైతే ఈ రోజైతే ఇలా చేసుకున్నాం. కడపలు అయితే అన్ని ఇలా కడిగి ఇలా మంచి అలంకరించినాం కడపలను కూడా. ఇక అత్తమ్మ అయితే ముగ్గు వేసినాక అలా పువ్వులు కూడా పెడుతుంది, ఎందుకంటే చాలా పువ్వులు ఉన్నాయి కదా, అవన్నీ ముగ్గులో కూడా వేస్తుంది. ఇక తులసమ్మ దగ్గర ఇద్దరం దండం పెట్టుకుంటున్నాం పూజ అయిపోయాక. ఇక మా స్వామి అయితే ఇక్కడ అయ్యప్ప దగ్గరనైతే స్వామి ఇలా అలంకరించారు. స్వామి వారిని అయితే చాలా అలంకరించారు. ఇక ఇవన్నీ అయితే ఒక పనులన్నీ అయితే ఇలా అవుతున్నాయి. ఇక చిట్టి తల్లి అయితే ఒకసారి నన్ను వీడియో తీయవా అంటే, చిట్టి తల్లి చూడు ఇక వణుకుతుంది, స్నానం చేసి వచ్చి వణుకుతుంది. ఇక ముగ్గు చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. ముగ్గు మంచిగా అక్కడ మన ఇవి కడితే చాలా బాగా అనిపిస్తుంది. దండలు, మన బంతిపూల దండలు కడితే చాలా బాగా అనిపించినాయి నాకైతే. ఇక మామిడాకు పెట్టినాక మళ్ళా వీడియో దేవుడి రూమ్ లో మామిడాకు పెట్టాక మళ్ళీ తీశాడు స్వామి. ఇక్కడ కూడా మామిడాకులు పెట్టినాక మళ్ళీ తీశాడు దేవుడి దగ్గర. చాలా బాగా అనిపించింది. ఇక చూసారా వంటలన్నీ అయితే ఏమేమి చేసామో అన్ని చూసారా వంటలు. ఇగో ఇవన్నీ చూపెడుతుండు. పెరుగు, ఇగో ఆలుగడ్డ టమాటా, ఇగో పప్పుచారు, ఇగో వంకాయ ఫ్రై, ఈ పక్క చిక్కుడుకాయ కర్రీ, జీరో రైస్. ఇవన్నీ అయితే వంటలన్నీ నేనే చేశాను. అత్తమ్మను, స్వామి, మా ఆయన అందరు కట్ చేసి. స్వామి అయితే మళ్ళా స్నానం చేసి బొట్లు పెట్టుకుంటుండు, స్వామి అలంకరించుకుంటుండు స్వామి వారు.
స్వామి అయితే మళ్ళా స్వామి మళ్ళీ రెండో ట్రిప్ స్నానం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు నైవేద్యం వండాలి కాబట్టి మళ్ళా అలంకరించుకుంటుండు. ఎందుకంటే బొట్టు గిట్ల పెట్టుకొని స్వామి నైవేద్యం వండడానికి రెడీ అవుతుండు. ఎందుకంటే మా వంటలన్నీ అయిపోయినాయి. ఇక ఇప్పుడైతే స్వామి అయితే ఇక్కడ పూజ చేసుకునే వీడియోస్ చూడండి. పూజ ఇలా చేసుకున్నాడు, చాలా బాగా అనిపించింది. ఇవన్నీ అయితే తాంబూలం వేయడానికి, స్వాములకు వేయడానికి పువ్వులు, తమలపాకులు, తాంబూలం. ఇక స్వామి చూసారా, ఇక రెడీ అయ్యి అక్కడనైతే బియ్యం కడిగి పెట్టాడు. ఇక మా ఆడపడుచు, మా తోటి కోడలు, మా అత్తయ్య అయితే ఆకులు నిన్న తీసుకొచ్చాం కదా, అరటాకులు అన్ని మంచిగా సమానంగా కడిగేసి మా తోటి కోడలను మా స్వామి అయితే మంచిగా కడుగుతున్నారు. ఆకులను కడిగి మొత్తం, ఎందుకంటే స్వాములు వచ్చే వరకు నీళ్ళు పడతాయని కడిగి వాటిని, ఎందుకంటే మన దాంట్లో వేస్తున్నారు చూసారా, బోల్ స్టాండ్లు అయితే నీళ్ళన్నీ వడిచిపోతాయి కదా, ఇక కడుగుడైతే నీట్ గా కడుతున్నారు చూసారా. స్వామి అయితే ఇక బెల్లన్నం అయితే రెడీ అయింది. ఇప్పుడు కడిగి పెట్టాడు కదా బియ్యం, చూసారా ఇక బెల్లన్నం రెడీ అయింది. చూసారా స్వామి వారు ఎలా చేస్తున్నారో. ఇక బెల్లన్నం ఒకటి స్వామి వారు చేస్తారు. ఇక పాలు పోస్తున్నాడు, బెల్లం వేసిండు ఫస్ట్, అన్నం అయింది, పాలు పోస్తున్నాడు. చాలా బాగా చేశాడు స్వామి. ఇక నెయ్యి వేస్తుండు, ఆవు నెయ్యి అయితే వేస్తుండు. నెయ్యి వేసి ఇక, ఎందుకంటే స్వామికి అయితే నేను ఏమనుకున్నా అంటే స్వామికి ఇలా చేస్తాడు ఏందనుకో, చాలా బాగా అనిపించింది అంటుండు. లాస్ట్ కి అయితే కిస్మిస్ అవన్నీ వేస్తుండు, నేతిలో గోలిచ్చిన అన్ని వేసాడు, చాలా బాగా చేశాడు. ఇక స్వామి కూరగాయలు కట్ చేసే వీడియో వస్తుంది చూడండి. ఇక స్వామి అయితే వంకాయలు అయితే ఎంత చక్కగా కట్ చేసిండు. ఇవన్నీ అయితే కట్ చేసి మంచిగా కట్ చేసిండు స్వామివారు. అత్తమ్మను చిటితల్లి అయితే చిక్కుడుగాయలు ఉంచారు. అత్తమ్మ చిటితల్లి కోసం అన్న వీడియో అయితే లెంత్ కూడా తక్కువ చేసాం, మీరందరూ అయితే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి. ఇక మా ఆయన అయితే మా స్వామి అయితే ఆలుగడ్డలు తొందరగా తీసేసాడు. 2 కిలోల ఆలుగడ్డలు 10 నిమిషాలలో తీసేసి ఇచ్చాడు. ఇక ఇవన్నీ అయితే ఇలా అయినాయి. ఇక చిక్కుడుగాయలు అయితే సుంచుడు అయితే అస్సలు కాలేదు, ఎందుకంటే 3 కిలోలు కాబట్టి సుంచుడు తొందరగా కాలేదు. అందుకనే ఇక వీళ్ళు మళ్ళీ కొన్ని సరిపోవంటే మళ్ళీ ఉంచారు. ఇక నేనైతే పప్పుచారు చేస్తున్నా చూసారా. ఇక పప్పుచారు అయితే రెడీ అయింది. ఫస్ట్ అయితే పప్పుచారు చేశాను. ఇక స్వాములు వచ్చారు, స్వామితోటి పూజ చేస్తున్నారు. గురుస్వాములకైతే చాలా అయ్యప్ప ఆశీస్సులు అయితే చాలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని చాలా బాగా చేయించారు మా స్వామితోటి. గురుస్వామి అయితే చాలా పూజ మంచిగా చేయించాడు, నిమ్మలంగా నిదానంగా ఓపికగా పూజ చేయించాడు. చాలా బాగా అనిపించింది నాకైతే, ఎందుకంటే తొందర పడతారు కదా, అలా తొందర చేయకుండా నిదానంగా చేశాడు, మంచిగా అనిపించింది. ఎందుకంటే మేము ఫస్ట్ సారి కదా, మా స్వామి ఇదే ఫస్ట్ కదా మాల వేసుకున్నాడు. ఇక చూడండి స్వామితోటి, మా కన్యాస్వామితోటి పూజ అయితే చేస్తున్నారు. చూసారా స్వామి అయితే పూజ చేస్తున్నాడు, గురుస్వామి చెప్పినట్టు పూజ చేస్తున్నాడు. మీరైతే ఈ వీడియో అయితే మా కన్నస్వామి చెప్పినట్టు మీరు వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వాములందరూ అయితే చాలా మొక్కుతున్నారు, ఒక్కొక్కరు వస్తున్నారు, ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి బయట కొంతమంది కూకున్నారు, ప్లేస్ ఎక్కువ లేదు. ఇక మా ఆయన అయితే కుర్చీ తీసుకొచ్చి అక్కడ వేస్తున్నాడు. అయితే వాళ్ళు ఏమంటారు, మేము బయట కూకుంటాం అంటున్నారు స్వాములు అయితే. ఇక ఒక్కొక్కరు వస్తున్నారు, చాలా బాగా అనిపించింది. ప్లేస్ అయితే మాకు ఎక్కువ లేదు కదా ఫ్రెండ్స్, ఏం చేద్దాం, ఉన్న దాంట్లోనే ఇలా తీసుకున్నాం. అయినా కూడా చాలా బాగా అనిపించింది. పూజ అయితే చాలా బాగా చేశారు. స్వామి వాళ్ళు అందరు వచ్చారు కదా అయ్యప్పలు, గురుస్వాములు అందరూ, గురుస్వాములకైతే చాలా ఓపిక ఉంది, చాలా బాగా చేశారు. వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక వీళ్ళందరూ అయితే చాలా వస్తున్నారు చూసారా, సాములందరూ ఇలా చూసి బయట కూకుంటారు పాపం సాములందరూ. కాకపోతే ప్లేస్ లేదని ఇక మా స్వామి అయితే పూజ చేస్తుండు, గురుస్వామి చెప్పినట్టు పూజ అయితే మొత్తం చేస్తున్నారు, మంచిగా నిమ్మలంగా చేస్తున్నారు. ఇక చూసారా పూజ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు భజన చేస్తారు, భజన స్టార్ట్ అవుతుంది పూజ అయిపోయినాక. ఇక చూసారా స్వాములు అయితే పాపం ఇక ఎక్కడ కూకోవాలని ఇక చూసారా పక్కకు పాపం చదురుకొని కూకున్నారు స్వాములు అయితే. ఇక స్వామితోటి అయితే పూజ అయితే కంప్లీట్ చేయిస్తున్నారు చూసారా, ఆరతిస్తున్నాడు స్వామి. ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసినాక ఇక భజన స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు భజన ఉంటది, భజన తర్వాత ఇక పూజ కంప్లీట్ అయ్యి తీర్థం ప్రసాదం ఇస్తుండు. పూజ కంప్లీట్ అయింది. మా స్వామి తీర్థ ప్రసాదం ఇస్తుండు అందరికి, స్వాములకు ఇచ్చినాక తర్వాత భజన చేస్తారు. ఇక చూడండి మా స్వామి అయితే కంగారు పడుతుండు, కొద్దిగా కొత్త కదా మా స్వామి, కన్యాస్వామి అయినా కూడా చాలా ఓపికంది మా స్వామికి, నిదానంగా అంతసేపు ఓపికగా చాలా చేశాడు. ఇక భజన చేస్తున్నారు అందరూ, చాలా బాగా అనిపించింది భజన చేస్తుంటేనైతే నాకు చాలా మంచి అనిపించింది. అయ్యప్ప స్వామి అయితే మంచిగా చేశాడు. గురుస్వామి అయితే చాలా బాగా నైవేద్యం తీసుకొచ్చి స్వామి వారికి చూపెడుతున్నారు. నైవేద్యం అయితే తీసుకొచ్చి స్వామి వారికి చూపెట్టుతున్నారు. అన్ని మేము ఏమేమి వంటలు చేసినాము అవన్నీ స్వామి వారికి చూపెడుతున్నారు.
ఇప్పుడైతే గురుస్వామి చూపెడుతున్నారు. తర్వాత ఎందుకంటే సాములకు ఇక్కడ అయిపోయినాక ఇక్కడ పూజ కంప్లీట్ స్వామివారికి అన్ని చూపెట్టిన తర్వాతనే మళ్ళా తర్వాత స్వాములకు భిక్ష పెట్టడం జరుగుతుంది. ఇక మంచిగా చాలా బాగా చేశారు పూజ అయితే, మంచిగా అంటే మంచిగా చాలా బాగా చేశారు. ఈ సాములందరూ వచ్చినందుకైతే మేమైతే ఎవరు వస్తారో రారని చాలా అనుకున్నాం, కానీ మంచిగా 21 మంది దాకా అయ్యారు సాములు. అయితే చాలా బాగా అనిపించింది సాములతో వచ్చినందుకు. చూసారా ఇవన్నీ అయితే ఇలా చేశారు. ఇక మా స్వామి అయితే ఇక చూసారా తీర్థం తీసుకుంటుండు, స్వామి కూడా తీర్థం తీసుకుంటుండు. ఇప్పుడు ఇక మా స్వామి అయితే లేట్ అయింది, సాములకు టైంకు పెట్టాలని అన్ని అట్టాకులు తీసుకొచ్చి స్వామి వార్లకి వేస్తున్నాడు. స్వామివారు అట్టాకులన్నీ తీసుకొచ్చి వేసాడు. స్వామి అయితే చాలా బాగా అనిపించింది. ఇక స్వామి టక్క టక్క చేస్తుండే, ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి సంతోషంగా వడ్డీయాలని. మా స్వామి అయితే మంచి సంతోషంగా ఖుషిగా ఉన్నాడు. స్వామి వారైతే మా కన్యస్వామి అయితే ఎంత హుషారు ఉన్నాడో, నేనైతే ఇంత ఓపిక ఉంటుందో ఉండదో అనుకున్న. స్వామిగా చూసారా దేవుడినే తీశారు. మా కన్నయ్య అల్లుడు తీసిండు వీడియో అయితే. మా అల్లుడు అయితే మా అల్లిన వీడియోలు కూడా మీరు చూసారు కదా. అత్తమ్మ వడ్డిస్తుంది, మా తోటి కోడలు వడ్డిస్తుంది, మా ఆడపడుచు వడ్డిస్తుంది. ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి ఇక నేనైతే ఇక్కడనైతే చూసారా మెల్లగా ఇంకా ఒకరు వస్తుంది. చిట్టి తల్లి అయితే అప్పడాలు ఇస్తుంది. చాలా బాగా అనిపించింది సాములకు వడ్డీ ఇవ్వడం అంటే. చాలా చిట్టి తల్లి అయితే నాకు భయమైంది, ఎందుకంటే ప్లేస్ లేదు కదా, ఇటు అటు అయితే అటు నడవడం రాదని భయపడ్డా. నేనైతే చాలా బాగా వడ్డించింది చిట్టి తల్లి కూడా. ఇక ఇక్కడ ఈ రూమ్ లో కూడా కూకున్నారు, ఈ రూమ్ లో వంట రూమ్ లో కూకున్నారు. ఇక చూసారా ఇలా అయితే చేసాం. నేను వడ్డిస్తున్నా. మీరైతే వీడియో అయితే అసలు మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హుజరాబాద్ సమయ లాక్స్ కదా, మీరు అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూసారా మేమైతే స్వామివార్లకు వడ్డిస్తున్నాం, మీరైతే సపోర్ట్ చేయాలి. ఇక స్వామి వాళ్ళకు తాంబూలం ఇస్తున్నాం. చూసారా తాంబూలం ఇచ్చి ఇక భిక్ష తినడం అయిపోయింది. స్వామివార్లు వెళ్ళిపోతుంటే తాంబూలం అయితే ఇచ్చాము. స్వామివార్లకు అయితే దండం పెట్టుకుంటున్నాము మేమైతే. మీకు కూడా ఈ స్వామివారి ఆశీస్సులు మీ అందరికి ఉండాలి. మా యూట్యూబ్ ఫ్యామిలీ కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా అయ్యప్ప ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హుజరాబాద్ సమయ లాక్స్ అండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మా వీడియో ఇంకో అందరికి చేరుతుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా. మరొక వీడియోలో కలుద్దాం.